అసలు విషయము రాయలసీమలో ఫ్రాక్షనే కాదు, రాయలసీమ యొక్క గొప్పదనం కూడా చెప్పింటే బాగుండేది ఈ సినిమాలో. ఆ పాయింట్ మర్చిపోయిన దానికి నాకు చాలా బాధేస్తూ ఉంది. ఎందుకంటే రాయలసీమ రతనాల సీమ, రాయలసీమ ఒక హిస్టరీ క్రియేట్ చేసిన సీమ. కాబట్టి ఈ చిన్న సెంటిమెంట్ని పెట్టుకొని ఇది కాకుండా ఇంకా కొంచెం రాయలసీమ గొప్పదనాన్ని చెప్పింటే చాలా బాగుండేది. ఫ్రాక్షన్ ఎక్కువ చూపించారు. ఫ్రాక్షన్ ఎప్పుడో అంతరించిపోయింది. రాయలసీమలో ఫ్రాక్షన్ లేదు కాబట్టి దాన్ని ఫోకస్ చేయడం అనేది చాలా బాధగా ఉంది నాకు. యాక్షన్ మాత్రం సూపర్గా ఉంది, యాక్షన్స్ బాగుంది. కానీ ఫ్రాక్షనిజం పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. బాగుంది సార్ సినిమా. కన్నులో నీళ్ళు వస్తాను ఇప్పుడు కూడా. ఎమోషన్ ఎందుకు అయిపోయారు? సెంటిమెంట్ బాగుంది. అంటే ఏంది బ్రదర్స్, ఫ్యామిలీ, బ్రదర్స్, ఫ్రెండ్. సూపర్ గా ఉంది సార్. బాగుందా సార్ సినిమా? బాగుంది. రాచూటి కూడా గంగమ్మ కూడా సూపర్ గా ఉండదు. హీరో రాచూటి బాగుంది. సినిమా బాగుంది సార్. బాగుంది సినిమా. దేవుని సినిమా బాగుంది, యాక్షన్ బాగుంది, డైరెక్షన్ బాగుంది. థ్యాంక్ యూ. చిరంజీవి స్నేహం కోసము, రజనీకాంత్ భాష ఆ మాదిరిగా స్నేహం కోసము చాలా బాగుంది. ఫ్రెండ్షిప్ అని బాగుంది. దేవుడు అనేది ప్లేస్ నేమ్, అది ప్లేస్ పేరు. దేవుడి మీద అంతా యాక్టింగ్ బాగుంది, డైరెక్షన్ బాగుంది, స్క్రీన్ ప్లే అంతా బాగుంది. థియేటర్లో చూడండి సార్, కంపల్సరీ థియేటర్లో చూడండి. ఫ్రెండ్షిప్ అయితే బాగుంది బ్రో, చూసేదానికి ఫ్రెండ్షిప్ కోసం బాగుంది. అంటే ఫ్యాక్షన్ ఉంది దాంట్లో, ప్లస్ లవ్ యాక్షన్ రెండు ఉన్నది. ఫ్రెండ్షిప్ మెయిన్ దాంట్లో. ఫ్యాక్షనిజం అనేది ఇప్పుడు ఒక తావు అంతరాయిచ్చిపోయినా ఇంకా కొన్ని తావులు అట్లే ఉంది కదా. ఇప్పుడు కులము గోత్రం అనేది ఖచ్చితంగా ఉంది కదా. అది మనం అర్థం చేస్తే ఆయనేమో చెప్పినాడు ఇప్పుడు ఫ్యాక్షనిజం అయిపోయింది అంటున్నారు కదా. ఎక్కడండి అయిపోయింది ఫ్యాక్షనిజం అనేది? ఎక్కడైపోయింది? ఏదో కాదు, ఏదో ఒక మూలలో జరుగుతుంది కదా. జరుగుతుంది లేదా? దీంట్లో నేను ఒక యాక్టరు, నాది సబ్ ఇన్స్పెక్టర్ క్యారెక్టరు. సూపర్గా ఉంది ఫిలిం, అయితే చూడదగ్గ ఫిలిమే. దీని గురించి ఎవరు తప్పులు పట్టాల్సిన అందరూ వచ్చి చూడొచ్చు. ఇక్కడ ఫ్యామిలీ చూడొచ్చు, లవ్ సెంటిమెంట్ ఉంది, మొత్తం యాక్షన్ ఉంది, ప్రతి ఒక్కటి ఉంది. ఏం పర్లేదు, చూడొచ్చు. మేము వచ్చి ఈ మన దేవగుడి సినిమాలో ఎస్పీ క్యారెక్టర్ చేశాను. అదే మా ఫ్రెండు హరినాథ్ గారు డిఎస్పీ ఇవంతా చేశాం. అయితే మన రఘుబాబు గారి కామెడీ కానీ చాలా బాగుంది. కాంబినేషన్ లేదు మేము పోలీస్ డిపార్ట్మెంటు. అయితే మన బెల్లం రామకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే డైరెక్టర్ కొన్ని మాస్ కానీ కామెడీ కానీ సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి. కానీ మా మేము చేసిన యాక్టింగ్ కొంచెము దాంట్లో కొంచెం స్పీడ్ పెంచారు కాబట్టి మాకు కొంచెం దాని మీద పోయింది. కానీ సినిమా అయితే బాగుంది. ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో చేయాలని ఆ డైరెక్టర్ గారికి కృతజ్ఞతగా తెలుపుకుంటున్నాము. వెరీ థ్యాంక్స్ మీకు కూడా. దయచేసి అందరూ సినిమా థియేటర్లో చూసి సపోర్ట్ చేయండి. ఎందుకంటే రామకృష్ణ రెడ్డి గారు ఎంతో కష్టపడి తీశారు దీన్ని. కాబట్టి ప్రొడ్యూసర్గా దానికి సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఆయన కూడా చెప్పారు కంపల్సరీ ఏమన్నా చూడాలంటే ఫ్రీగా కావాలంటే ఫస్ట్ చూపిస్తా అని చెప్పి పాపం చెప్పారు. కాబట్టి ఫ్రెండ్షిప్ గురించి చాలా బాగుండేది. అంటే ఫ్రెండ్షిప్ జనరేషన్లో ఈ కులంతరం దీని గురించి ఒక అన్న అనేవాడు ఒక చెల్లెలకి ఎంత హెల్ప్ అనేది దీంట్లో చూస్తా. అన్న అనేవాడు ఎప్పుడు నరకదామా కులము గోత్రము పాయనే మర్యాద మట్టి కలిసిపోయిన ఇట్లా ఉంటాడు. కానీ ఆయన చేసిన తప్పు ఆయన సర్దిద్దుకొని నెక్స్ట్ వాళ్ళ చెల్లెల కోసము ఆయన ప్రాణమే వదులుతాడు. అది సూపర్గా ఉందండి. ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చారు కాబట్టి మీకు కూడా కృతజ్ఞత. ఎందుకంటే ఇలాంటి ప్రసరణ చేయడం కానీ 10 మందికి తెలియజేయడం. మీకు ఇద్దరికి కూడా, మీ పేరు జయసింహ, మదనపల్లి మస్తి, జయసింహ ప్రీతం, మీకు ఇద్దరికి కూడా థ్యాంక్స్. సినిమా అయితే బాగుంది. థియేటర్లో చాలామంది వచ్చి చూడాలని మా మనవి.